ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుగారు, మరొక సందేహం. శేఖర్ గారు శ్రీకాకుళం నుంచి రాస్తున్నారు. ఆలయం శిఖరం కంటే గృహాల ఎత్తు అనివార్యమైతే ఎంత దూరంలో ఉండాలి తెలియచేయగలరంటూ కోరుతున్నారు. ఆలయానికి చుట్టుపక్కల ఆలయ ప్రహరీకి తాకి ఇండ్లు నిర్మించుకోకూడదు. ఆలయం గోడ వేరే, మన ఇంటి గోడ వేరే ఉండాలి. రెండింటి మధ్యన కనీసం 2-3 అంగుళాల మేర అయినా స్థలం వదిలిపెట్టాలి. 2 గోడలు కలిపి కూడా కట్టుకుంటున్నారు. మా గోడ వేరే, గుడి గోడ వేరే కదా అన్నట్లుగా స్థలం వదిలిపెట్టడం చాలా శ్రేష్టం అని చెప్పుకోవాలి. అలాగే ఆలయం శిఖరాన్ని మించి మన ఇళ్ళు అపార్ట్మెంట్ లాగా పెట్టుకుంటున్నాం కాబట్టి ఎంత దూరంలో అంటే 15 ధనుస్సుల దూరము అని చెప్తారు. ధనుస్సు అంటే 23 మీటర్లు అని చెప్పుకోవాలి. 23-24 మీటర్ల దూరం వస్తుంది సుమారుగా. అంతంత దూరం మనం విడిచిపెట్టలేం కదా. 15 ధనువుల దూరంలో ఎలా అంటే ఈ గోడ వేరే, ఆ గోడ వేరే అని మనం చెప్పుకున్నప్పుడు ఆ రెండింటి మధ్యన కనీసంగా 15 అంగుళాల ప్రమాణమైన విడిచిపెడితే 15 ధనువులు దేవుడు ఎరుగును గాక 15 అంగుళాల మేర అయినా ఆ దూరం విడిచిపెడితే నిర్మించుకోవచ్చును. ఏ ప్రాంతంలోనైనా 1,00,000 ఇండ్లకు మించి ఇండ్లు నిర్మాణం చేసినప్పుడు ఈ వాస్తు సంబంధిత దోషాలు ఏవి కూడా మనల్ని ఇబ్బంది పెట్టవు. ఏ ఇంటికి ఆ ఇల్లే వేరువేరుగా ఆలోచన చేసుకోవాలి అని చెబుతుంది ఆ శాస్త్రం. కనుక ఎంత దూరము అంటే 15 ధనువుల మేర, లేని పక్షంలో 15 అంగుళాలైనా విడిచిపెట్టి గృహ నిర్మాణం చేసుకోవచ్చును. ఎన్ని అంతస్తులైనా కట్టుకోవచ్చును. విష్ణువాలయానికి వెనక, శివాలయానికి ముందు, అమ్మవారి ఆలయాలకు పక్కన ఇరుపక్కలా కూడా నిర్మాణాలు చేయరాదు. అన్ని ఆలయాలు కూడా ఈ 3 వర్గాలలోనికే వస్తాయి. శివ సంబంధితం, విష్ణు సంబంధితం, దుర్గా సంబంధితం. ఏ ఆలయమైనా కూడా గణపతి ఆలయం, కుమారస్వామి ఆలయం కూడా శివ సంబంధితమైన వర్గంలోనికే వస్తాయి. నవగ్రహ ఆలయాలు కూడా శివ సంబంధిత ఆలయంలోనికే వస్తాయి. ఆంజనేయ స్వామి ఆలయం కూడా శివ సంబంధిత ఆలయంగానే మనం భావన చేయాలి. అన్ని అమ్మవారి ఆలయాలన్నీ కూడా దుర్గా సంబంధితంగానే 3 ప్రధాన వర్గాలుగా విభజించుకొని ఈ సూత్రాన్ని మనం పాటించాలి. గురుగారు, మరొక సందేహం అండి. నూజివేడ్ నుండి సుమన గారు రాస్తున్నారు. యోగ వాసిష్టం అంటే ఏమిటి, అందులోని సారాంశం ఏంటి తెలియచేయగలరంటూ కోరుతున్నారు. ఈ గ్రంథాన్ని కూడా వాల్మీకి మహర్షి రచించినాడని ప్రతీతి. సుమారుగా 32,000 శ్లోకాలకు పైగా ఉండేటటువంటి ఈ గ్రంథంలో అనేక ధర్మ విషయాలు, వేదాంతపరమైన చర్చలు అతి దీర్ఘంగా చేయబడి ఉన్నాయి. ప్రధానంగా రామచంద్రమూర్తి రావణ వధ అనంతరం తిరిగి అయోధ్యకు వచ్చాడు. అంతా ఆనందంగా ఉన్నారు. కానీ నా తండ్రి గారి మరణ సమయంలో నేను ఇక్కడ లేను, నా ధర్మాన్ని నేను నిర్వర్తించలేకపోయాను. అడవులలో ఉండి అతడెవరో తెలియని రాక్షసుడు లేని బలవద్విరోధం తెచ్చుకొని వాడిని నేను సంహరించి ఎందుకు ఈ విధంగా నేను ప్రవర్తించాను అనేటట్లుగా మనోవ్యాకుతులతో చింతతో ఉన్నటువంటి ఆ రామచంద్రమూర్తిని చూచి వశిష్ఠుడు ధర్మాన్ని బోధించాడు. కర్మ అంటే ఏమిటో బోధించాడు. జ్ఞానం అంటే ఏమిటో చెప్పాడు. వేదాంతం అంటే ఏమిటో కూడా చెప్పాడు. ఇది యోగ వాసిష్టంలో ఉండే అంశం. అతి సుదీర్ఘమైనటువంటి గ్రంథం. మహాభారతం తర్వాత అంత పెద్ద గ్రంథం రెండవది యోగ వాసిష్టం అని చెప్పుకోవాలి. మత్సుకి ఒకటి జ్ఞాపకం చేస్తానమ్మాయి. మనఃకృతం కృతం రామ న శరీర కృతం కృతం ఏనైవాలింగతే కాంతా తేనైవాలింగతే సుత అంటాడు వశిష్ఠుల వారు రామచంద్రమూర్తికి బోధ చేస్తూ. మనస్సు ఎంత ప్రభావం కలిగి రామచంద్ర అంటే మనస్సుతో ఆచరించేదే నిజమైన కర్మ. మనస్సు లేదు, ఎంత చేసినా అందులో ఫలితం ఉండదు, రూపం రాదు, ప్రాణం రాదు. మనస్సుతో చేస్తున్నాం, ఏదో తెలియని జీవశక్తి అందులో ఉంటుంది. మనస్సు ఎటువంటిది అంటే ఆ ఉదాహరణ ఎలా చెప్పాడు నాన్న అంటే ఏనైవాలింగతే కాంత. ఒకానొక వ్యక్తి ఇంట్లో ఇల్లాలు కాఫీ తీసుకువచ్చింది.
కాఫీ పుచ్చుకున్నాడు. ఎంత అద్భుతంగా చేశావు, మళ్ళీ పెళ్ళైన కొత్త రోజుల్లో లాంటి కాఫీ తెచ్చావే అని ప్రేమతో ఆ ఇల్లాలి భుజం పైన చెయ్యి వేశాడు. అంతలో వాళ్ళ అమ్మాయి వచ్చింది. నాన్న, నేను 10th క్లాసు 10/10 తెచ్చుకున్నాను, 10కి 10 వచ్చాయి, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను, బ్రహ్మాండంగా నాది ఇది అంటూ మంచి శుభవార్త తీసుకుని వచ్చింది. ఆ అమ్మాయిని ఈ పక్కకి తీసుకొని ఆ పుక్కకి కూడా భుజం మీద చెయ్యి వేసి చాలా బాగా చదువుకున్నావు అమ్మాయి అంటూ మెచ్చుకున్నాడు. ఇలా ఇక్కడ మెచ్చుకుంటున్నాడు, అలా అక్కడ మెచ్చుకుంటున్నాడు. ఒక చేతితో భార్య స్పర్శ, ఒక చేతితో కూతురు స్పర్శ. ఆ వ్యక్తికి భార్య అంటే ఉండే వివేకము స్పర్శ భావన వేరు, కూతురు అంటే ఉండే వివేకము స్పర్శ భావన వేరు. ఒకడే కూతురుని ఎలా చూస్తాడు, భార్యను ఎలా చూస్తాడు? వివేచన ఉండాలిగా. లేకుండా వ్యవహరించేవాడు ధూర్తుడు, దుర్మార్గుడు, పాపి. వ్యవహరించేవాడెవడు? మనస్సుతో వ్యవహరించేవాడు. ఏనైవాలింగదే కాంత, భార్యను ఏ విధంగా స్పర్శతో లేదా కౌగలించుకుంటున్నాడో, కూతురుని ఏ విధంగా ప్రేమతో ఆలింగనం చేసుకుంటున్నాడో, ఆ రెండింటిలో అతడిలో ఆ గుణాన్ని పసికట్టేదేమిటి? మనస్సు. కనుక మనఃకృతం కృతం రామ నా శరీర కృతం కృతం అంటారు వశిష్ఠుల వారు. ఇలాంటి వేల 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 బోధలు ఉన్న గ్రంథము యోగ వాసిష్టం. దీనికి మహారామాయణమని, జ్ఞానవాసిష్టమని, వాల్మీకి యోగ వాసిష్ఠ రామాయణమని అనేక ఇతర పేర్లు కూడా అనేకం ఉన్నాయి. 32,000 శ్లోకాలు గల అతి బృహత్తరమైన గ్రంథము, గ్రంథరాజము యోగ వాసిష్టం. యోగ సూత్రాలు వేరు, అది పతంజలి గారు మహర్షి గారు రచించారు. అవి యోగ శాస్త్రానికి సంబంధించినవి. ఇందులో వేదాంత చర్చ ఉంది. పేరు మట్టుకు యోగ వాసిష్టం. గురుగారు, మరొక సందేహం. అత్తిలి నుండి రామచంద్రరావు గారు రాస్తున్నారు. అన్నదమ్ముల్లో మరణించిన తల్లిదండ్రులకు ఎవరు ఆబ్దికాలు పెట్టాలి తెలియచేయగలరంటూ కోరుతున్నారు. జ్యేష్ఠుడు పెద్దవాడు పెట్టాలి. అలాగే చిన్నవాడు మానేయాలి అని లేదు నాన్న, ఇద్దరు పెట్టాలి. ఇద్దరు ఒకే చోట పెట్టాలి, ఒకే ఇంట్లో పెట్టాలి. వాళ్ళిద్దరూ పొట్టుకునో లేదా అనేక ఇతర కారణాల చేతనో లేకపోతే ప్రేమతోనో విడిపడినప్పుడు, వేరువేరుగా ఉన్నప్పుడు ఎవరి ఇంట్లో వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు వాళ్ళు జ్ఞాతులు అవుతారు, పాలివాళ్ళు అవుతారు. కానీ ఇద్దరు పెట్టాలి. పెద్దవాడు తప్పనిసరిగా పెట్టాలి. పెద్దవాడితో పాటు చిన్నవాడు కలిసి ఏర్పాటు చేస్తే మరింత విశేషము అని చెబుతారు. తల్లిదండ్రులలో ఎవరు మరణించినా కూడా జ్యేష్ఠుడు శ్రేష్ఠుడు, అతడికి అన్ని అధికారాలు సంప్రాప్తిస్తాయి. అలాగే కనిష్ఠుడు కూడా తద్దినం పెట్టేవాడు తమ్ముడిలాగా అని ఒక సామెత వచ్చింది తెలుగులో. ఏమిటి అంటే, తండ్రి గారు తల్లిగారో మరణిస్తే అన్నదమ్ములు తద్దినం పెడుతున్నారు. ఆ మంత్రాలన్నీ కూడా యజమానస్య పితు యజమానస్య మాతు అన్న సంకల్పంతో ఉంటాయి. అన్నదమ్ములలో అన్న ముందుగా దక్షిణం వైపు కూర్చోగా, అతడికి తమ్ముళ్ళు ఎప్పుడు కూడా ఈ పక్కన ఉంటారు. అతడికి ఈ వైపున అంటే ఎడమ వైపున తమ్ముడు కూర్చుంటాడు, చిన్నవాళ్ళు కూర్చుంటారు. పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా కుడివైపు కూర్చోవాలి. వీళ్ళు పెద్దవాళ్ళు, వీళ్ళు చిన్నవాళ్ళు అవుతారు. చెప్పేవాడు అడిగేవాడిలాగా ఇలా కూర్చున్నప్పుడు ఈ పెద్దవాడైనటువంటి వాడు ఆ బ్రాహ్మడు ఏది చెబితే అది చేస్తున్నాడు, ఆచరిస్తున్నాడు. చిన్నవాడు అన్న ఏం చేస్తే అది చేస్తాడు. ఇలా జంజం ఉంటే ఇలా మార్చుకోమంటాడు, సవ్య అపసవ్య అంతే. తద్దినం పెట్టేవాడు తమ్ముడు అని సామెత. అన్నదమ్ములలో ఎవరు పెట్టాలి అంటే మట్టుకు ప్రశ్న సమాధానం ఇద్దరూ పెట్టాలి, కలిసి పెట్టాలి. విడివిడిగా వేరువేరు గృహాలలో ఉన్నప్పుడు విడివిడిగా కూడా పెట్టవచ్చును. పెద్దవాడు మాత్రం తప్పనిసరిగా పెట్టాలి. నిజానికి ఈ తద్దినంలో పిండం సమర్పణ చేసే సమయంలో కానీ లేదా చివరిలో బ్రహ్మార్పణం అని చెప్తున్నప్పుడు కానీ కనిష్ఠ అని చెప్తారు. కనిష్ఠుడు చిన్నవాడు ముందుగా విడిచిపెడితే నీళ్లు, ఆ పిమ్మడి పెద్దవాడికి నీళ్లు విడిచిపెట్టే అధికారం వస్తుంది. కాబట్టి ఆ కర్మలో కొన్నింటికి పెద్దవాడి అధికారం ఉంది, కొన్నింటికి చిన్నవాడికి అధికారం ఉంటుంది. కనుక ఇద్దరూ పెట్టాలి. పెద్దవారి ఇంట్లో అందరూ కలిసి పెడితే ఆ తల్లిదండ్రులు సంతోషిస్తారు. విడివిడిగా ఉన్నప్పుడు ఎవరింట్లో వాళ్ళు ఏర్పాటు చేయాలి. ఇద్దరూ పెట్టాలి. అన్నదమ్ములే ఉంటే పెద్దవాడు తప్పనిసరిగాను, చిన్నవాడు కూడా తప్పనిసరిగానే అని చెప్పుకుందాం. ఇద్దరూ పెట్టాలి. ధర్మ సందేహాలు కార్యక్రమంలో మరో చిన్న విరామం.